దేవకీ నందన వాసుదేవ మూవీలో ఒక సాంగ్ రిలీజ్ అయింది. చేద్దాం. ఏం సాంగ్ రిలీజ్ అయిందంటే, ఏమైంది ఏమైంది గుండెకు, ఇది ఏనాడు లేదే ఇంత వణుకు అని లిరిక్స్ సూపర్గా అనిపించింది. ఎందుకంటే ఈ సాంగ్ మోస్ట్లీ ఎవరు చూడాలంటే, ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసే వాళ్ళైతే స్టార్టింగ్ చూడంగానే వాడి మనసులో ఫీల్ ఉండేది కదా. అంటే ఎలా అంటే, ఆ అమ్మాయిని చూస్తూ ఉండాలి, అమ్మాయికి తెలియాలి, అమ్మాయి నుంచి రిప్లై ఎలా వచ్చింది, ఆ అమ్మాయికి ఎవరు లేకుండా ఉండి బాయ్ ఫ్రెండ్ మనం చెబితే అమ్మాయి ఓకే అంటే చాలా హ్యాపీగా అన్నట్టు ఒక ఎగ్జైట్మెంట్లో ఉంటాం కదా. అలాంటి సాంగ్ ఇది చాలా బాగా అనిపించింది. బట్ ఆ సాంగ్లో చూస్తూ ఉంటే కాలేజీలో కానీ ఆ అమ్మాయిని ఆ హీరో గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ ఆ హీరోయిన్ని ఫాలో అవుతున్నట్టుంటే ఆ అమ్మాయికి కూడా తెలిసిద్ది. బట్ తెలియడం కోసం మనోడు చేసే ప్రాసెస్లో ఈ సాంగ్ ఉండిద్ది. చాలా బాగా అనిపించింది. వాటిలో జస్ట్ నాకు కొంచెం లిరిక్స్లో సూపర్గా అనిపించింది. ఎలా అంటే, ఏ ఏ బంగారు పిల్ల నా బుజ్జి పిల్ల బాగున్నావే చాలా అని లిరిక్స్ కూడా చాలా చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్లీ డైరెక్టరు అర్జున్ జంధ్యాల, అతను ఫస్ట్ సినిమాలో కూడా ఒక సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయి ఉంటుంది. మీరు కూడా చాలామంది ఉంటారు. ఏం సాంగ్ అంటే బుజ్జి బుజ్జి బంగారం ఆ సాంగ్. ఈ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా బీన్స్ సిసోరేలియా, తర్వాత లిరిక్స్ రాసిందేమో సురేష్ గంగుల. చాలా బెస్ట్ కాంబినేషను. ఈ సాంగ్ కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అనేసి అనుకుంటున్నాను. నాకు తెలిసి మోస్ట్లీ ఫస్ట్ విన్నప్పుడు నాకు కొంచెం అర్థం కాకపోవడం కాదు, కానీ నాకు సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నాకు కొంచెం ఏంటి అన్నట్టు అనిపించింది. బట్ రెండోసారి మూడోసారి చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. సాంగు సూపర్గా ఉంది. బట్ మూవీలో కరెక్ట్ టైంలో ఈ సాంగ్ వచ్చి ఉంటే, అంటే ఈ సాంగ్ అతికించకుండా అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే అక్కడ ఈ సాంగ్ ఉంటే సూపర్గా ఉండిద్దని అనిపిస్తుంది. బట్ చూద్దాం ఎలా ఉండిద్దో.